హాయ్ అండి. ఈరోజు వీడియోలో బొచ్చ చేప అండ్ మామిడికాయ వేసి పులుసు ఎలా పెట్టాలనేది చూద్దామండి. నేను ముందుగా చేప ముక్కలు ఉప్పు కారం అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టాను. ఇప్పుడు దానికి కావాల్సినవి ఇవ్వండి: 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే టమాటో, ఒక మామిడికాయ అంత సైజు ఒకటైతే చాలు. ఇప్పుడు అలానే కొంచెం చింతపండు కూడా బాగా వాటర్లో వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మామిడి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెంతులు కూడా కొంచెం బాగా ఏంటంటే ఫ్రై అవ్వాలి రెడ్ కలర్లో. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసుకోవాలి. పచ్చిమిర్చి, అలానే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పీసెస్ కూడా అందులో యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా బాగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం రెడ్గా అయ్యేది వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి, ఎందుకంటే హైలో పెడితే ఆనియన్స్ అనేది మాడిపోతాయి. కాబట్టి మీడియంలో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఫ్రై చేస్తాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై చేయాలన్నమాట. టమాటా చూడండి కొంచెం బాగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం అంటే సాల్ట్ యాడ్ చేశాక కొంచెం అలా అలా కలుపుతూ ఫ్రై చేస్తుండాలి. టమాటా అంతా పేస్ట్ అవ్వాలన్నమాట, అందుకే గరిటతో మ్యాష్ చేసుకోవాలండి.
ఇవ్వండి, ఇప్పుడు టమాటా అంతా పేస్ట్లా మారింది కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే సరిపోద్దండి. ఎందుకంటే ఇందాకలా ఫిష్‌లో నేను ఆల్రెడీ కారము, సాల్టు, పసుపు అన్నీ యాడ్ చేశాను కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయినంత వరకు, ఈ కారంలో పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వాటర్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఈ పులుసు అనేది బాగా మరగాలండి. బాగా మరిగాకే ఫిష్ పీసెస్ అనేది యాడ్ చేయాలన్నమాట. అందుకే ముందుగా మనం మంచిగా బాగా మరిగించుకుందాం ఈ పులుసుని. ఇవ్వండి, చూడండి బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క పీస్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఇది బాగా మరిగింది కదా, దీంట్లో కూడా మామిడికాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి, కర్రీ అయిపోయినట్టే. చేపలు అండ్ మ్యాంగో పీసెస్ కర్రీ